హాయ్ అండి, నేను సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ రెసిపీ వచ్చేసి చూడండి, ఈ యమ్మీ యమ్మీ మ్యాంగోతోనే. సో నేను మ్యాంగో మ్యాగ్నమ్ ఎలా చాలా చూపిస్తాను. చాలా సింపుల్ అండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండి, మన ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చండి. సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మ్యాంగో మ్యాగ్నమ్, చాకోబార్ ఐస్ క్రీమ్ లాగానే మ్యాంగో మ్యాగ్నమ్ ఎలా చాలా చూపిస్తాను. సో లెట్స్ గెట్ టు ద ప్రాసెస్. ముందుగా మ్యాంగోని పీల్ తీసి చాప్ చేసేసి ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలండి. సో ఆ తర్వాత చూడండి, ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మ్యాంగో స్లైస్ పీసెస్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ కర్డ్ ఉంటుంది కదండి, పెరుగు. చూడండి, వన్ బిగ్ స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా వేస్తున్నాను. చూడండి, కర్డ్ కూడా వేస్తున్నాను. సో మ్యాంగో స్లైసెస్ కర్డ్ కూడా వేసాను. అలాగే చూడండి, స్వీట్నెస్ కోసం అందులో ఆల్రెడీ మ్యాంగోలోనే స్వీట్ ఉంటుంది కదండి, కానీ ఇంకొద్దిగా స్వీట్నెస్ కోసం చూడండి హనీ తీసుకుంటున్నాను. కొద్దిగా హనీ కూడా వేస్తున్నానండి. చూడండి, కొద్దిగా హనీ కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా మిల్క్ అండి, జస్ట్ కొద్దిగా మిల్క్ కూడా మిల్క్ కూడా వేస్తున్నానండి. అంతే అండి, జస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మ్యాంగో అంతే అండి. చూడండి, మ్యాంగో స్లైసెస్, కొద్దిగా కర్డ్, హనీ, కొద్దిగా మిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం గ్రైండ్ చేసేద్దాము, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అంతే అండి. చూడండి, మనకి ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో క్రీమీగా. వావ్, చూడండి, ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూడండి, దీన్ని ఐస్ పాప్సికల్స్ అంటారండి. ఇది సిలికాన్ మౌల్డ్ అండి. సో ఇది సేఫ్ టు యూజ్. చూడండి, ఇందులో మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా వస్తాయండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి హోల్ ఉంటుందండి. దీంట్లో ఇలా ఐస్ క్రీమ్ స్పూన్ ఇన్సర్ట్ చేయాలి. అంతే అండి, చాలా సింపుల్. ఆన్లైన్లో మనకి ఈజీగానే దొరుకుతుందండి, చాలా లెస్ కాస్ట్కే దొరికింది. సో మరి పిల్లలకి హెల్దీగా చేసి పెట్టాలంటే ఈ మాత్రం మనం ఖర్చు పెట్టాలి కదా. సో చూడండి, ఇలా ఐస్ క్రీమ్ పాప్సికల్స్ తీసుకొని మనకి ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఈ పాప్సికల్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఇందులోకి ఫిల్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ చేసేస్తారు. మరి వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళు చేయాలి కదండి. సింపుల్ ప్రొసీజర్ అండి, నో కుకింగ్. ఇందులో కుకింగ్ ఏమీ అవసరం లేదు కదండి, స్టవ్తో పని లేకుండా. జస్ట్ సో ఇలా మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పాప్సికల్స్ మౌల్డ్లో ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. సో ఓవర్ నైట్ ఆర్ 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూడండి, మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకుండా పర్లేదండి, ఇలా ఒక గ్లాస్లో కానీ ఇలా ఒక పాట్లో కానీ మనం ఈ మిక్చర్ని పోయొచ్చండి. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి దీనికి ఇలా చూడండి సిల్వర్ ఫాయిల్ పెట్టేసేయాలండి. జస్ట్ ఇలా పెట్టేసి క్లోజ్ చేసేయాలి. దీన్ని కూడా ఓవర్ నైట్ పెట్టేస్తే మనకి మ్యాంగో కుల్ఫీ అయిపోతుందండి ఇది. సో ఇలా కవర్ చేసేయాలి. దీన్ని కూడా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చూడండి, పాప్సికల్స్ ఇంకా మట్కా కుల్ఫీని మ్యాంగో కుల్ఫీని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి, మన మ్యాంగో పాప్సికల్స్ రెడీ అయిపోయాయి. చూడండి, ఇలా డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలండి. దీన్ని డబల్ బాయిల్ మెథడ్ అంటారు. ఇలా పూర్తిగా మెల్ట్ అవ్వనివ్వాలి. చూడండి, చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, మన మ్యాంగో పాప్సికల్స్ రెడీ అయిపోయాయి. మీకు ఇంకా దీన్ని ఇలా తినేయచ్చు. ఇంకొద్దిగా మీకు చాకోబార్ టైప్ కావాలనుకుంటే చూడండి, మన ఇందులో చాక్లెట్లో డిప్ చేసుకుందాం దీన్ని. చూడండి, వావ్, మన మ్యాంగో మ్యాగ్నమ్ రెడీ అయిపోయిందండి. చూడండి, మన మ్యాంగో మ్యాగ్నమ్ అయితే ఇంత ఈజీగా రెడీ అయిపోయింది. చూడండి, మన మ్యాంగో పాప్సికల్స్ రెడీ అయిపోయాయి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఇది కూడా చూడండి, బయట చాక్లెట్ ఫ్లేవర్, లోపల మ్యాంగోతోని చాలా టెంప్టింగ్ ఉందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినప్పుడు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మరిన్ని యూనిక్ రెసిపీస్లో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బై, థ్యాంక్ యూ. మరి ఈ యమ్మీ మ్యాంగో పాప్సికల్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్లో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బై, థ్యాంక్ యూ.